ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. ఎస్తేరును చూసిన వారికందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. వస్తీకి బదులుగా రాణిగా చేయబోటకు సౌందర్యవంతులైన కన్యకలనందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగింపబడిన వారిలో ఎస్తేరు ఉన్నది. ఎస్తేరు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారికందరికీ దయ పుట్టెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచెను. ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నిర్ణయించెను. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సాధువైనట్యు మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులా విలువగలది. ఆమేన్.